ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. అయినా జనాభా పెంచాలంటూ చంద్రబాబు నుంచి నరేంద్ర మోదీ వరకు పిల్లల్ని కనాలంటూ పిలుపునిస్తున్నారు. నిజంగా జనాభా పెంచడం అవసరమా? ఉత్తరాది రాష్ట్రాల్లో పాపులేషన్ పెరిగితే ఏమవుతుంది? అత్యధిక జనాభాయే కాదు, జనసాంద్రతలోనూ చైనాను అధిగమించింది భారత్. చైనా జనాభా 141 కోట్లయితే ఇండియాది 145 కోట్లు దాటింది. ప్రపంచంలోనే అత్యధిక పాపులేషన్ ఉన్న దేశం ఇండియా. జనాభా పెరుగుదలలో రికార్డులు తిరగరాస్తోంది మన దేశం. అయితే దేశంలో జనాభా పెరుగుదల రేటు పెరగాల్సిన స్థాయిలో పెరగటం లేదని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా వృద్ధి రేటు 2.1% తగ్గితే దేశంకు ప్రమాదం ఉందని ఇటీవలే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వివరించారు. అంటే ఒక్కో జంట కనీసం 3 పిల్లల్ని కనాలని చెప్పారు. లేకపోతే హిందువులు భారత్ లో మైనార్టీలుగా మారిపోతారనేది ఆయన ఆవేదన. కొత్త తరం నిరంతరంగా యువజనులు నిరంతరంగా పిల్లలు సమాజంలో ఎక్కువ ఉంటే ఆ సమాజం వైబ్రెంట్ గా ఉంటుంది. ఆ సమాజంలో ఉత్పత్తి బాగా జరుగుతుంది, ఉత్పాదకత బాగుంటుంది. ఈ సమాజంలో ఉత్పత్తిలో పాల్గొనే వాళ్ళు ఓల్డేజ్ వచ్చి రిటైర్ అయిపోయి ఆరాంగా ఉండి పనిచేయలేని స్థితిలో ఉన్న వాళ్ళకి పోషణ అనేది ఇవన్నీ బ్యాలెన్స్ లో ఉంటాయి అనేది అంచనా. కాబట్టి ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే భారతదేశంలో జనాభా రేటు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పడిపోతుంది. ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుంది అనే మాల్టస్ ఆలోచనల ప్రకారంగా పేదరికం పెరుగుద్ది కదా జనాభా పెరిగితే. కాబట్టి ఇదేం ప్రశ్న ఈ రోజు దక్షిణాది రాష్ట్రాల్లో కానీ చాలా మంది యోగి లాంటి ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ రాష్ట్రాల్లో రిప్లేస్మెంట్ రేట్ కంటే కూడా 2.1 కంటే ఎక్కువ ఉంది బర్త్ రేటు. కానీ వాళ్ళు కూడా ఇక చాలా రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల్లో అనేక మంది రోజు ఇంకా పిల్లల్ని ఎక్కువ కనమని చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం తమ రాష్ట్రాల్లో జననాల రేటు పెంచాలని పిలుపునిచ్చారు. 2 కన్నా ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయరాదన్న నిబంధన ఉండేది. ఏపీలో దీన్ని తొలగించారు. తెలంగాణలోనూ ఈ నిబంధనను తొలగించనున్నారు. ఇంటర్నెట్ ఇవన్నీ ఆఫ్ చేసేసి అందరూ ఫ్రీగా ఆలోచించుకునే పరిస్థితి రావాలి. ఈ టెక్నాలజీ వల్ల టెన్షన్ ఎక్కువ అవుతుంది. కనీసం ఫ్యామిలీ కలిసి ఉండే పరిస్థితి లేకుండా పోతుంది. జనాభా తగ్గిపోయిందని బాధపడే పరిస్థితికి వచ్చారు. పాపులేషన్ కంట్రోల్ కోసం పనిచేశా. ఇదే మరి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడిని. ఒక బెడ్ ఉంటే లాభమా, 2-3 ఉంటే లాభమా అని చెప్పి డిస్కస్ చేసేవాడిని, డిబేట్ చేయించేవాడిని. అందరూ కూడా సింగిల్ చైల్డ్ పేరెంట్స్ వచ్చి మా అబ్బాయిని బాగా చూసుకుంటున్నా అంటే నేను కూడా ఆనందపడి ఇంకా ఎక్కువ ప్రమోట్ చేశా. సౌత్ ఇండియాలో పాపులేషన్ తగ్గిపోతా ఉంది. యూరోప్ లో పాపులేషన్ తగ్గిపోయింది. చైనా, జపాన్, సౌత్ కొరియా ఏ దేశం చూసినా జనాభా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. టెస్లా అధినేత మొన్న మాట్లాడుతున్నాడు, నాకు 12 మంది పిల్లలున్నారు, మీరు కూడా పిల్లల్ని ఎక్కువ కనండి, లేకపోతే దేశంలో ప్రపంచంలో మనుషులే ఉండరు, జాగ్రత్తగా ఉండమని చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను కూడా ఒకటి ఆలోచించాను. ఆలోచన 2 పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత ఉండదని కొత్తగా పెట్టాలని. భారత్ లో సంతానోత్పత్తి రేటు కొన్ని దశాబ్దాలుగా తగ్గుతూ వస్తోంది. 1950లో సగటున ఒక మహిళ 5.7 మంది పిల్లలు కంటే ప్రస్తుతం ఆ సగటు 2కు పడిపోయింది. 17 రాష్ట్రాల్లో ఈ సగటు జనాభా స్థిరీకరణ స్థాయి కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం దక్షిణాదిలోని 5 రాష్ట్రాల సగటు సంతానోత్పత్తి రేటు 1.6 కన్నా తక్కువగా ఉంది. కర్ణాటకలో సంతానోత్పత్తి రేటు 1.6, తమిళనాడులో 1.4గా ఉంది. ఏపీ, తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. అంటే ఈ రాష్ట్రాల్లో యూరప్ దేశాలతో సమానంగా ఉంది జనాభా వృద్ధి రేటు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏపీలోని లోక్సభ స్థానాలు 25 నుంచి 28కి పెరుగుతాయి. అదే యూపీలో ఉన్న 80 స్థానాలు 128కి పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనకు కారణం ఈ సీట్లే. జనాభా ప్రకారమే పార్లమెంటు స్థానాలను పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు భారీగా నష్టపోతాయి. 10 ఏళ్లలో యూపీలో 20.2, బీహార్లో 25.4, మధ్యప్రదేశ్లో 20.3%, రాజస్థాన్ 21.3%, ఛత్తీస్గఢ్ 22.6%, అరుణాచల్ ప్రదేశ్ 26% ఉన్నాయి. అంటే ఈ రాష్ట్రాల్లో పాపులేషన్ గ్రోత్ బాగానే ఉంది. ప్రధాని ఆర్ఎస్ఎస్ చీఫ్ పిలుపునందుకుని యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో జనాభా పెరిగితే అసలుకే మోసం వస్తుంది. జనాభా అంతో ఇంతో పెరగాల్సింది ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో మాత్రమే. ఈశాన్య రాష్ట్రాల్లోనైతే పెరగాల్సిన జనాభా కన్నా ఎక్కువ పెరుగుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసినా తమిళనాడులో, కేరళ అన్ని రాష్ట్రాల్లో కూడా 2.1 కంటే తక్కువ ఉంది. 1.7, 1.8 అంటే
జనాభా తగ్గిపోతుంది ఆ రాష్ట్రాల్లో. మరణించిన వాళ్ళకి రిప్లేస్ చేసే స్థాయిలో జనాభా పుట్టటల్లా, కొత్తగా పిల్లలు పుట్టటల్లా ఆ జనాభా పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ జనాభాకి ఓవరాల్గా ఏంటంటే చదువుల మీద ఆధారపడ్డ వాళ్ళు పెరుగుతున్నారు, చదువుకోవడం ఖరీదైందిగా మారింది. ఇట్లాంటి సందర్భంలో ఏంటంటే తక్కువ మంది పిల్లలు ఉంటాం అనేది ఒక అవసరంగా మధ్యతరగతి కానీ ఇతర వర్గాలు కానీ చదివించుకోవాలంటే పిల్లల్ని ఇంతమంది ఉండకూడదు మనకు పిల్లలు. గతంలో వ్యవసాయ కుటుంబాల వల్ల ఎక్కువ మంది పిల్లలు ఉంటే అదే సంపద, వాళ్ళే మన పొలంలో కూడా పనిచేసుకుంటాం మనం అందరం కలిసి అనేది ఇప్పుడు లేదు. కాబట్టి ఇది మార్పు వచ్చింది. కానీ ఈ మార్పు ఎంత దూరం పోతుంది, ఈ మార్పు ఎక్కువ దూరం పోయి మరీ జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తే కనుక ఇంబ్యాలెన్స్ సొసైటీలోనే భయాల దృష్ట్యా ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళకి మంచి విద్య అందించాలి, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని అందించాలి, మంచి తిండి పెట్టాలి అనే ఒక కాన్సెప్ట్, కొంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కొంత ప్రజల్లోకి సింక్ అయింది. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో మనం కనమనంత మాత్రాన కనరు పిల్లల్ని ఎవరు అనేది కనపడుతుంది, అక్కడ చైనాలో కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు పెంచగలిగితేనే కంటారు. వీళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్ కోసం, ఏదో కొద్దిపాటి ఇన్సెంటివ్ కోసం ఏమి వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఆలోచన మార్చుకోరు. చైనాలో కూడా పిల్లలు అధికంగా కనండి అనే పిలుపు ఫెయిల్ అవుతుంది. రష్యాలో కూడా ఆయన పుట్టిన మధ్య పిలిపించాడు ఈ మధ్య, వాళ్ళకి అవార్డులు ఇస్తామని వీరమాత అన్నట్లు ఏదో అట్లాంటి ఎక్కువ మంది పిల్లలు గల తల్లులకి అన్నీ అంత వర్కౌట్ అవ్వవు తేలిగ్గా. యుద్ధంలో ఉన్నటువంటి రష్యా ఈరోజు చాలా మంది చనిపోతున్నారు యుద్ధంలో, యోజనలు రష్యాలో. కాబట్టి వాళ్ళకి జనాభా క్రైసిస్ వస్తుంది, యోజనలు తగ్గుతున్నారు. ఆర్థికంగా కొన్ని ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంటూ దేశ ఆదాయం పెంపులో తమ వంతు పాత్ర పోషిస్తున్న జనాభా నియంత్రణ విధానాల వల్ల తాము దెబ్బతిన్నామని దక్షిణాది రాష్ట్రాలు భావిస్తున్నాయి. జనాభా ఆధారంగా కేంద్రం నుంచి వచ్చే నిధుల వాటాలు నష్టపోతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ పార్లమెంటు సీట్లు దక్కించుకుంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు సీట్లను నష్టపోయే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు జనాభా పెంచాలంటూ వాదించడానికి ఇవి ప్రధాన కారణాలు. యూరోపియన్ దేశాల్లో మన దగ్గర జనాభా ఏమీ తగ్గటం లేదు, కానీ వృద్ధుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఫ్రాన్స్ జనాభాలో వృద్ధుల సంఖ్య 7% నుంచి 14% పెరగటానికి 120 ఏళ్లు, స్వీడన్ లో ఇంతే స్థాయిలో రెట్టింపు కావడానికి 80 ఏళ్లు పట్టగా భారత్ లో అందుకు 28 ఏళ్లే పట్టొచ్చని సమాచారం. ప్రస్తుతానికైతే యంగెస్ట్ పాపులేషన్ ఉన్న దేశం భారత్. అంటే పనిచేసే వయసున్న వారే ఎక్కువగా ఉన్నారు, కానీ వృద్ధుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ఇదే కొంత ఆందోళన కలిగిస్తోంది. నిజంగా జనాభా పెరిగితే అందరికీ కూడు కల్పించడం ప్రభుత్వాల వల్ల కాదు. వృద్ధుల సంఖ్యకు తగినట్లుగా సామాజిక పెన్షన్లు అందించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. దేశంలో 60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో 40% మంది నిరుపేదలు. వీరిని పిల్లలు పెద్దగా పట్టించుకోరు, ప్రభుత్వంపైనే ఆధారపడుతున్నారు. జననాల రేటు కనీసం ఏడాదికి 1.8గా ఉండాలి. 1.6% కన్నా తక్కువగా నమోదైతే ప్రమాదంలో ఉన్నట్లు భావించాలి. ఇటలీ, గ్రీస్, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో సంతానోత్పత్తి బాగా తగ్గింది. ఆయా దేశాలు భవిష్యత్తులో సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే మన దగ్గర అలా కాకుండా ఉండటానికి ప్రధాని లాంటి వారు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. పాపులేషన్ గ్రోత్ ఇప్పుడున్నట్లే ఉన్నా మరో 25 సంవత్సరాల వరకు సమస్య లేదు. ఆ తర్వాత మాత్రం సంతానోత్పత్తి పెరగాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు.